ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వశిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థంలో 3వ భాగంలో 14వ అంశాన్ని తెలుసుకోబోతున్నాము. తత్వజ్ఞులతో సాంగత్యం స్వవిచారణ. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, తన యొక్క చాలనంచే వాయువు, సుడిగాలి మొదలైన రూపములను దాల్చి అనేక బీభత్సములను కలిగిస్తుంది చూచావా? అట్లాగే అవిద్యచే ఆకృతమైన చైతన్యము విషయముల యందు వ్యాపించుటకు ఉద్యమించిన మరుక్షణం అసద్రూపంలో అయినట్టి అహంకారం మొదలైన వాటితో కూడిన ఈ జగద్భ్రమణంతా ఉదయింపజేస్తోంది. అయితే బ్రహ్మరూప భావనా బలం చేత ఈ జగద్భ్రమ దుఃఖం కలిగించగల శక్తిని కోల్పోగలదు. అట్లా కాదా? జగత్తు యొక్క శబ్దార్థ భావనచే ఇది మహా అనర్థమును కలుగజేయగలదు. ఈ కంటి చూపు ప్రసరించినంత మాత్రం చేత రూపానుభవం ప్రాప్తిస్తోంది చూచావా? చైతన్యం ప్రసరించినంత మాత్రం చేత ఈ జగద్భ్రమ రూపమంతా స్థితి పొంది ఉంటోంది. ఇక వాస్తవానికి వస్తే కూటస్థ చైతన్యమునకు రాకపోకలు ఉన్నాయా? లేవు. విషయంలో భావన చేత చాంచల్యం అనే ప్రసరణ తొలగిపోతే నిర్విషయ చిదానందమే పరమసత్వమే అనుభవం కాగలదు. ఏ చైతన్యం యొక్క వ్యర్థ ప్రసరణ మగుచున్నదో, ఏ చైతన్యం యొక్క వ్యర్థ ప్రసరణం ఉన్నదో అది అసత్తే సుమ. అదంతా గుడ్రాలి కుమారుడు ఏమి నృత్యం చేస్తున్నాడో కదా అను అర్ధరహిత వాక్యం వంటిది. చిత్తు యొక్క ప్రసరణం అనుభవం అను దాని ద్వారానే సిద్ధిస్తోంది. అయితే ఆ అనుభవం ఆత్మ విద్యచే అతిక్రమించబడగలదు. బాలునికి పిశాచం యొక్క అనుభవం తొలగేది ఎట్లా? పిశాచం యొక్క భ్రమ తొలగించడం చేతనే కదా. అట్లాగే అసత్ పదార్థం యొక్క అనుభవం తొలగాలంటే అసత్ పదార్థంను అభావించడమే ఉపాయం. ఈ విధంగా చేస్తే చైతన్యం యొక్క ప్రసరణ అనబడేది మిథ్యే అయి ఉన్నది సుమ. అదే రీతిగా అహం భావం యొక్క ప్రసరణ అనేది కూడా మిథ్యా వ్యాఖ్యమేనని గ్రహించబడుగాక. లేదా అహం భావం యొక్క ప్రసరణ అనేది కూడా మిథ్యా వాక్యమే అని గ్రహించబడుగాక. లేదా అహంభావం యొక్క అనుభవం దుఃఖమునే కలిగించుచున్నది. అనహం భావనచే అహం భావన తొలగగా అప్పుడు మోక్ష సుఖం జనిస్తోంది. ఈ విధంగా బంధ మోక్షాలు జీవునకు తన ఆధీనంలోనే ఉన్నాయి కానీ మరెవరో బయటి వారి ఆధీనంలో లేవు. అటువంటప్పుడు మోక్షం కొరక ఎక్కడో వెతికి ఏం ప్రయోజనం? అజడములకు మనో బుద్ధి అహంకారాదుల పట్ల నిర్లిప్తమగు శిలామౌన అభ్యాసమే సమాధి. తెలుసుకుంటున్నది, తెలియబడేది అనే ఉభయముల పట్ల అతీతత్వంతో కూడిన స్థితియే ధ్యానము. నిశ్చలము, సమము, శాంతము, నిర్వికారము, ఏకమగు చిద్రూపంన నెలకొని ఉండు స్థితియే ధ్యానము అని, సమాధి అని కూడా చెప్పబడుతోంది. వాదోపవాదాలలో సిద్ధాంతపూర్వకంగా ప్రవేశించి, ఓ పండితులారా, వాదోపవాదాలు కలహరూపాలకు వాగ్భ్రమలకు కారణమే అవుచున్నది. వ్యర్థమైన కంఠకోశ బద్ధులుగా శుద్ధ చిద్రూపంలో స్థితి పొంది ఉండే ఉపాయాలు ఆశ్రయించడమే వ్యర్థమైన కంఠశోష బదులుగా శుద్ధ చిద్రూపంలో స్థితి పొంది ఉండే ఉపాయాలు ఆశ్రయించడమే అత్యావశ్యకమని మా అనుభవసారం. ఈ జీవుడు అనేక దేహములలో ప్రయాణించి క్రమంగా ఘనీభూతములకు వాసనలతో కూడి ఉంటున్నాడు. సంకల్పరచితంలో, స్వప్నతుల్యంలో, అసత్తుల్యంలో అగు అనేక బాహ్య అభ్యంతర విషయములను ఆశ్రయించి తద్వారా అనేక విధములైన దుఃఖములకు భోక్తగా తనను తాను తీర్చిదిద్దుకుంటున్నాడు. ఎవరి పట్ల వాసనలు సన్నగిల్లుచున్నాయో అట్టివాడు సంకల్పరహితుడై ఈ బాహ్య అభ్యంతర విషయాలను మిథ్యగా ఎరుగుచున్నాడు. గాఢంగా నిద్రించే మనుడు దోమ కుట్టిన బాధపడనట్లు వాసనారహితుడైన వాడు ప్రారంధం చేత ఆయా సుఖ దుఃఖ సంఘటనలు పొందవలసి వస్తున్నప్పటికీ వాటిని అతడు అనుభవించడు. దేశకాల క్రియాయోగం చేత పదార్థ భావన ఏర్పడుచున్నట్లే దేశకాల క్రియాపూర్వకమైన అభ్యాస యోగం చేత సూక్ష్మమగు వాసనలు కూడా ముముక్త్వ దశను పొందుతాయి. అతి సూక్ష్మమగు పరమాణులు ఆకాశత్వ రూపం పొందునట్లే వాసనలు కూడా సాధనలో నిమగ్నమై యోగి పట్ల తప్పక ముక్తత్వం సంపాదించుకోగలవు. పండితులతో సాంగత్యం కొనసాగిస్తూ రాగా క్రమంగా మూఢత్వం పోయి పాండిత్యం అలవడుతుంది చూచావా? అట్లాగే బ్రహ్మాహం భావన యొక్క అభ్యాసం చేత వాసనలు సూక్ష్మత్వం పొంది క్రమంగా శూన్య రూపం పొందుతాయి. సర్వ సహజీవులు ఏ మూల పదార్థంచే తయారు కాబడినారు అట్టి బ్రహ్మమే నేను అనున్నదే బ్రహ్మహం భావన సుమ. నేను ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ
సర్వదా శుద్ధ బ్రహ్మ రూపుడిని, అంతేగాని అహం శబ్దార్థ రూపమగు జీవుడును కాదు అనే నిశ్చయం ఎప్పుడైతే కలుగుతుందో అట్టి శాంతరూపుడగు మనుజుడు దృఢబోధ కలవాడు అని చెప్పబడతాడు. ఈ విధంగా ఏ జగత్ జీవాదులన్నీ భాషిస్తున్నాయో అవన్నీ కూడా నేనెవడను, ఈ జగత్ ఎట్టిది అని ఈ ప్రకారంగా విచారణ చేయటం చేత తప్పక ఉపశమిస్తాయి. నేను ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధ్యాది రూపుడను గాను, నిర్వాణ రూపముగా ఆత్మయే నేను అని ఇంత మాత్రం మెరుగుటలో కష్టం, అసాధ్యం మొదలైనవి ఏమున్నాయి చెప్పు. సత్సాంగత్యము, శాస్త్ర విచారణ ఈ రెండింటి సహాయం చేత ఏ జీవుడైనా సరే తన యొక్క స్వస్వరూప అజ్ఞానము తప్పకుండా అధిగమించగలడు. నేనెవరు, ఈ దృశ్యం ఎట్టిది, జీవుడనగా ఎవరు, అతని ప్రాణాదుల ధారణ ఎట్టిది, ఈ మార్గంగా తత్వజ్ఞానుల సాంగత్యంలో మోక్ష పర్యంతము విచారణ చేస్తూనే ఉండాలి. అట్టి తత్వజ్ఞుల సాంగత్యం యొక్క ప్రయోజనం మొట్టమొదట ఈ జగత్తంతా జ్ఞానానందమయమైనట్లు భాసిల్లుతోంది. తర్వాత అహంభావం అనే అంధకారం నశిస్తుంది. ఆ తర్వాత ఒక్కసారిగా ఆత్మప్రకాశం బోధకమవుతుంది. అందుచేత ముముక్షువైన వాడు తత్వజ్ఞాని అనే సూర్యుని తప్పక సేవించాలి. ఓ సభికులారా, తత్వజ్ఞులైన వారు ఎక్కడెక్కడున్నారో చూడండి, వెతకండి, వారిని అతి జాగరూకులుగా గుర్తించండి. ఎందుకంటే తత్వజ్ఞత కంటే అన్యంగా ఏవో కొన్ని సిద్ధాంతములతో వాదోపవాదములతో ఉండే వారి సమూహంలోంచి తత్వజ్ఞులను గుర్తించడం ఒక పెద్ద కార్యక్రమమే సుమ. వాదం అను పిశాచం ఉదయించగానే అది అహం రూప ప్రత్యేకత్వమే ముఖ్యం. అనహం రూప సర్వాత్మకత్వం అనూహ్యం, అసంభవం, అసందర్భం, అనవసరమని అనిపించే విధంగా తర్క వితర్క ప్రభావం చేత ఈ జీవుని శృతి విరుద్ధమైన ప్రతిపాదనలచే ముంచెత్తగలదు. ఇదే చాలు, ఇంతే నీ పరిధి అని మూర్ఖత్వంతో కూడిన అనర్థమును పండితులైన వారికి కూడా వాదోపవాద వ్యవహారం కలిగించగలదు. అందుకే ఆత్మతత్వమును అతర్కం, వాదోపవాదాలచే అలభ్యం, తర్కమునకు విషయం కానిది అని చెప్పబడింది. బాలురు ఇంతే, ఇదే కావాలి, ఇంకేం వినను, ఈ పుస్తకంలో ఉన్నది చెప్పండి, ఇంకేం చెప్పొద్దు, మాట్లాడవద్దు అనే అమాయకత్వంతో కూడిన మొండితనంను వహిస్తున్నట్లుగానే పండితులైన వారిలో కొందరు ఏది చెప్తారో ఏం వినకండి, ఇంతే చేయండి, ఇక ఆలోచించకండి, ఊరుకోండి అని తమ అనునయులకు బోధించి అందగోళంగుల న్యాయంలాగా తమకు కనబడే దానికే తదితరులను పరిమితం చేయటం లోకంలో చూస్తూ ఉంటాం. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు తత్వజ్ఞాని అయిన పండితుని సమీపించి తన వినయం, సేవ మొదలైన వాటిచే ప్రసన్నునిగా చేసుకోవాలి. ఏకాంతంగా ప్రశ్నించాలి. వారు చెప్పేది రెండు చెవులతోనూ వినాలి. వారు ఉపదేశించే అర్థములను అన్నింటినీ క్రోడీకరించుకొని స్వబుద్ధితో విచారణ చేసుకోవాలి. అందులోని సార విశేషాన్ని గంభీరంగా గ్రహించాలి. విశేషాల పట్ల మౌనం పెంపొందించుకోవాలి. ఈ బుద్ధిని ఒకటి శుద్ధపరచుకోవడం, రెండు వృద్ధిపరచుకోవడం, సునిశ్చితపరచుకోవడం, మూడు సువిశాలపరచుకోవడం. ఇది గురుబోధ యొక్క సద్వినియోగోద్దేశం. వారు వచించే శృతి యుక్త స్వానుభవపూర్వక వాక్యార్థాలను హృదయంలో పదిలపరచుకోవాలి. విద్వజ్ఞులతోటి సంభాషణ అను సదావకాశంతో సహాయంతో సబుద్ధి చేత విచారణ చేస్తూ క్రమక్రమంగా సర్వ సందేహాలను నివృత్తింపజేసుకోవాలి. ఇక ఆ తర్వాత నిధిధ్యాస ద్వారా సర్వసంకల్పరహితమైనట్టి సద్రూపమైనట్టి బ్రహ్మమునందు తన్మయత్వమును సముపార్జించుకోవాలి. కనుక ఓ రామ, బుద్ధిమంతుడైన వాడు ప్రతిరోజు కూడా తత్వజ్ఞుల సాంగత్యంచే బుద్ధిని సుతీక్ష్ణం చేసుకోవాలి. అజ్ఞానం అనే జన్మాంతర సముపార్జితమైన లతను ముక్కలు ముక్కలుగా ఖండించి వేయాలి. అట్టి జ్ఞానప్రాప్తి అనే ఉత్తమ ప్రయోజనం తత్వజ్ఞానులలో కలిగే సాంగత్యం చేత మాత్రమే సులభరీతిగా సంభవిస్తోంది. ఈ వాక్యమును నేను స్వానుభవమంతా రంగరించి చెప్పుచున్నాను. మేము అసమంజసమైన వాక్యాలు పలికే బాలుర వంటి వారం కాదు సుమ. ఓ సాధక జనులారా, ఈ జగద్వ్యవహారంలన్నీ కూడా కొంత సానుకూలత, మరికొంత ప్రతికూలత కలిగి ఉండే స్వభావం కలిగి ఉన్నాయి. సముద్రం చూచారా, అది తరంగములు విజృంభించడం చేత కానీ ఉపశాంతించడం చేత కానీ ఏమైనా అనిష్ట ప్రాప్తి కానీ ఇష్ట నాశనం కానీ పొందుతుందా? లేదు. అటు ఆకాశాన్ని చూడండి, మేఘము, మంచు, ఎండ మొదలైనవి విజృంభించడం చేత తాను వృద్ధిని కానీ హానిని కానీ పొందదు కదా. అట్లాగే సంకల్పరహితుడైన జ్ఞాని ఈ జగద్వ్యవహారముల పట్ల కొంచెం కూడా ఇష్టనాశనం కానీ అయిష్ట ప్రాప్తి కానీ పొందడం లేదు, పొందవలసిన అవసరమూ లేదు. ఈ జీవుడు నిర్వికారము, పరిపూర్ణము, శాంతము, సర్వవ్యాపకము అయినట్టి బ్రహ్మం యొక్క జ్ఞానముచే బుద్ధుడు కాగలడు. వాస్తవానికి మృగతృష్ణ జలంలాగా ఈ జగత్తు భ్రమ మాత్రమే అయినప్పటికీ బ్రహ్మజ్ఞానికి ఈ సమస్త జగత్
జీవాదులు ఆత్మరూపుడగు తనకంటే వేరుగా భాషించదు, తన స్వరూపంగానే భాషిస్తోంది. ఇక అట్టి తత్వజ్ఞానికి జగత్ మననము అనే విభ్రమములు ఎందుకు కలుగుతాయి? కలుగవు. జై శ్రీరామ్. ఈ విధంగా తత్వజ్ఞులతో సాంగత్యం, సవిచారణ అనేది వివరించారు. ఎప్పుడైనా మనం విషయాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు దాని గురించి తెలిసిన వారితో విచారణ అనేది మనకి ప్రయోజనకరం. అంతేకాని వాదోపవాదాలు చేసినప్పుడు ఆ విషయాలు మనల్ని పక్కత్రోవ పట్టిస్తాయి అని వివరించడం ఇందులో చూసాము. ఇక తర్వాతి అంశం 15 పరలోక వ్యాధి ఇహైవ చికిత్స. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, అధికారయోగ్యమైన శరీరం పొందిన తర్వాత కూడా ఈ మనుజుడు ఆత్మోద్ధరణకై పురుష ప్రయత్నమునకు ఉపక్రమించకపోతే ఎట్లా? ఇక్కడి సత్సాంగత్యం సహాయంతో తన యొక్క బుద్ధిని వికసింపజేసుకోవాలి. ఇక్కడి స్వబుద్ధి చేత ఆత్మజ్ఞానం సంపాదించుకోవడం తప్పితే వేరే ఉపాయం ఏదీ లేదు. విషం కూడా వైద్యశాస్త్రయుక్తమైన ప్రయోగాదులచే తన మరణహేతుత్వమును వదిలి దేహమునకు శ్రేయోదాయకం అవుతుంది. చూచావా? అట్లాగే అశాస్త్రీయములు కల్పితములగు వాసనాదులు కూడా అధ్యాత్మ శాస్త్రీయమైన ప్రతికల్పనచే అవి తమ బంధహేతుత్వమును త్యజించి మోక్షహేతుత్వమును అవతరించగలవు. కల్పనలు, ప్రతికల్పనలు అనగా ఆధ్యాత్మికమైన కల్పిక సాధనలచే నశించగలవు. కల్పనలన్నీ పూర్తిగా నశించే వరకు ఆధ్యాత్మిక సాధనపూర్వకమైన ప్రతికల్పనను కొనసాగిస్తూనే ఉండక తప్పదు. సర్వకల్పనారహిత స్థితే ముక్తి. అట్టి ముక్త స్థితి భోగ త్యాగానికి ముందే కలుగుట కుదిరేది కాదు. 1. శ్రవణ మననములచే ఆత్మతత్వమును సునిశ్చితం చేసుకోవటం. 2. వాక్కు చేత మనస్సు చేత లోన పదార్థములను భావించకపోవటం. 3. ప్రతికల్పన అభ్యసించడం. ఇట్టి మార్గంలో వాక్ మననముల నిరోధం చేత మెల్లమెల్లగా కల్పన యొక్క శమం వృద్ధి పొందగలదు. ఆ తర్వాత అహంభావాన్ని అనాహం భావన ద్వారా వర్జించాలి. ఎందుకంటే అహంభావం కంటే వేరుగా అవిద్య అనేది లేదు. ఆ విధంగా అహంకారం బాధితం కాగా సర్వభావన రాహిత్యం చేత తత్వ సాక్షాత్కారం ఉదయిస్తోంది. అదే మోక్షస్థితి. అంతకు వేరుగా మోక్షం అనేది ఎక్కడా ఏదీ లేదు. అట్టి సాక్షాత్కారమును పరిరక్షించుకోకుండా ఈ జగత్ జీవాది భావాలలో ప్రీతియుక్తుడైన ఈ జీవుడు అట్టి కొంచెం అహంభావమును దేహ పర్యంతం ఆశ్రయించి ఉన్నా కూడా ఇతడు మరల సంసారం పొందటం జరగగలదు. అందుచేత అహంభావాన్ని త్యజించడం అనే ప్రతికల్పన అభ్యసిస్తూ వస్తే అప్పుడు ఆ జీవుడు శాంతిని పొంది నిరతిశయ ఆనంద స్థితిని పొందగలడు. ప్రతికల్పన అనగా బహిర్ముఖ వృత్తిచే ఈ జగత్తును గాంచకపోవటం, అంతర్ముఖ వృత్తిచే ఈ జగత్తును పరమాత్మ తత్వంగా గాంచటం, పరమాత్మ ఈ సర్వ జీవాదుల రూపంగా ఉన్నట్లు గమనిస్తూ ఉండడం. అట్టి ప్రతికల్పనచే ఎవనికి ఈ సమస్త జగత్తు కూడా ఎదురుగా ఉండి కూడా అసత్తుగాను శిలవలె ప్రశాంతంగా తోచుచున్నదో అట్టి మహాత్మనకు శిరస్సు వంచి మేము నమస్కరిస్తున్నాం, జేజేలు పలుకుచున్నాం. పరబ్రహ్మమున లీనమైనట్టి చిత్తం కలవాడు దృశ్య శూన్యుడవుచున్నాడు. అనగా అతని చిత్తము బహిర్ముఖ రహితమై ఉంటుంది. అతడు అభ్యంతరమున చైతన్య మాత్ర భావనతో కూడి ఉంటున్నాడు. అందుచేత ఈ జీవ జగదాది సమస్త ప్రపంచము అతని దర్శనముచే శిలవలె ప్రశాంతమై ఉంటుంది. కల్పన అనగా ఇది నాకు లేకుండుగాక, వాళ్ళు అటువంటి వారు, మేము ఇంతటి వాళ్ళం, వీళ్ళంటే ఇష్టం, వాళ్ళు నాకు ఇష్టముండదు ఇత్యాది ద్వంద్వములతో కూడిన భావన పరంపరలేసుమ. అట్టి కల్పనే దుఃఖమును వృద్ధింపజేస్తోంది. బ్రహ్మాకార భావనచే దృశ్యం యొక్క రూప నామ దర్శన రూపమైన చిత్తము బలహీనమవుచుండగా అట్టి చిత్త నిరోధంచే ప్రతికల్పిత సుఖము ఆత్మసుఖం లభిస్తోంది. ఈ జీవునికి 2 వ్యాధులున్నాయి. 1 ఇహలోక వ్యాధి, 2 పరలోక వ్యాధి. ఈ 2 వ్యాధుల వలనే ఇతడు ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక ఆది సమస్త దోషములచే పీడితుడై అనేక మహాదుఃఖములన్నీ అనుభవించుచున్నాడు. ఇహలోక వ్యాధి ఆకలి, దప్పిక మొదలైనవన్నీ ఈ వ్యాధి యొక్క శమనం కొరకై అన్నపానాదులు సంపాదించుకుంటున్నారు. మంచిది. అయితే కొందరు జీవులు ఇహ జీవితం కొరకే జీవితమంతా తమకున్న శక్తినంతా ధారపోసుకుంటున్నారు. మరి పరలోక వ్యాధి మాట ఏమిటి? పరలోక వ్యాధి, ఆ వ్యాధి జనన మరణాది రూపాలుగా ఉంటుంది. పరలోక వ్యాధికి ఇక్కడి భోగాదులు ఔషధమే కాదు. మరి పరలోక వ్యాధికి శమం అనగా ఇంద్రియ నిగ్రహం, సత్సాంగత్యం,
జ్ఞానం మొదలైనవి ఔషధములు. ఇట్టి అమృత తుల్యములకు ఔషధముల ప్రాముఖ్యమేమో ఎరిగిన మహనీయులు అట్టి పరలోక వ్యాధి కొరకై ఔషధములు సేవించుచున్నారు. అవకాశములను ఉపయోగించుకుంటున్నారు. ఓ జనులారా, ఇహలోక విభాగములైన ఈ రక్త మాంసమయ శరీరం దృష్ట్యా మాత్రమే జీవితమును ఉద్దేశించువారు సంసారముచే అనేక సార్లు మోసగించబడుచున్నారు. ఒకటి అపత్యములైనట్టి ఇక్కడి భోగములను త్యజించి ఉండడం. 2 సత్సంగం, జ్ఞాన సమాచార సేకరణ వంటి ఔషధం సేవనం. ఈ 2 ఇప్పుడు కావాలి. ఉట్టి మందు తీసుకొని పథ్యం తీసుకోవలసినవి తీసుకోవటం, తీసుకోకూడనివి తీసుకోకపోవటం విషయంలో అశ్రద్ధగా ఉన్న, పథ్యం తీసుకొని మందును తీసుకోకపోయినా వ్యాధికి చికిత్స కుదరదు కదా. పై ఉభయముల పట్ల సావధానులై ఉండండి. అప్పుడు శమము అనే ఔషధం యొక్క శక్తిచే మీ యొక్క మోక్ష సాధనం అనే అభిలషిత మార్గంలో విజయం పొందుతారు. ఈ మనుష్య జన్మ మహత్తరమైన అవకాశం. ఇక్కడ నరకం అనబడే పరలోక స్థితి వ్యాధికి సత్సంగం మొదలైన ఔషధములు సేవించి తద్వారా ఆత్మజ్ఞానం సముపార్జించి చికిత్స పొందాలి. ఎవడైతే అట్టి నరక వ్యాధికి చికిత్స ఇక్కడ పొందుటకు సిద్ధపడడో అట్టివాడు సరి అయిన ఔషధములు లభించని స్థావర జంగమాదులైన జన్మలకు పోయి ఏమి చేయగలడు? శాస్త్రాశ్రయం మొదలైన చికిత్సలు ఇక్కడ లభించకపోవచ్చు కదా. ఓ సహజీవులారా, మీపై గల అవాధ్యమైన ప్రేమచే మేము చెప్పే జాగరూక వాక్యాలు వినండి. మహత్తరమైన ఈ మనుష్య జీవితం అనే దుర్లభమైన అవకాశమును ఇహలోకము విషయంలైన తినటం, త్రాగటం, భోగములు అనుభవించడం అనే కార్యక్రమములకు మాత్రమే ఉద్దేశించి తద్వారా ఇహలోక చికిత్సా పరిమితులు కాకండి. ఆత్మజ్ఞానం అనే ఔషధమును సేవించి పరలోక వ్యాధికి చికిత్స ఉనర్చుకోండి. ఆత్మజ్ఞానానికి అంత తొందర ఏం వచ్చిందిలే, తర్వాత ఎప్పుడో చూసుకోవచ్చు అని కాలయాపన చేయవద్దని నా మనవి. ఎందుకంటారేమో, గాలిచే కదల్చబడుచున్న ఆకుపై గల అల్పమైన నీటి బిందువుల వలె ఈ ఆయుష్ అత్యంత క్షణభంగురమైనది. కనుకనే సత్సంగము, స్వచ్ఛాస్త్ర అధ్యయనము మొదలైన ప్రయత్నములచే పరలోక వ్యాధికి వెంటనే చికిత్స కావించుకోవటమే ఉచితం సుమ. చక్కగా ప్రయత్నించి పరలోకం అనే వ్యాధికి చికిత్స పొందారా, అప్పటిక ఇహలోకమునకు చెందిన వ్యాధి తనంతట తానే శీఘ్రంగా శమించిపోగలదు. ఈ జీవుడు చైతన్య మాత్రుడనియే కదా అధ్యాత్మశాస్త్ర నిర్ణయం. అతని యొక్క ప్రసరణ వ్యాసంగమే ఈ జగత్తు. జీవునిలో గల చైతన్యమే ఒక పరమాణువులో కూడా వ్యాపించి ఉండటం చేత అట్టి ఒక పరమాణువు నందు కూడా అనేక భూ పర్వతాదుల విస్తారంతో కూడిన జగత్తు కలదు. ఆ చైతన్యం యొక్క బహిర్ముఖత్వ ప్రసరణచే బాహ్య పదార్థ రూపంగాను, అంతర్ముఖ ప్రసరణచే కోరికలు మొదలైన మానసిక పదార్థ రూపాలుగాను చిదాకాశంలో అనుభూతమవుచున్నాయి. కనుక ఈ జగద్భ్రమ సత్యం కాదు, ఇది స్వయంకల్పిత భ్రాంతి మాత్రమే. మిథ్య అయిన ఈ దృశ్య జగత్తు ప్రళయంచే నశించేది కాదు, సృష్టిలచే జనించేది కాదు. మరి భ్రమ ఉన్నప్పుడు జగత్తుగాను, భ్రమ తొలగుటచే కేవలం ఆత్మగాను ఇదంతా అనుభవం అవుతున్నది. ఏ జీవుడైతే భోగం అనే బురదలో చిక్కుకున్న తన యొక్క ఆత్మను ఇప్పటికిప్పుడు స్వకీయ పురుష ప్రయత్నంచే సముద్ధరించుకోవటానికి ప్రయత్నించడు, అట్టివాడు దుఃఖ పరంపరను అనివార్యంగా పొందవలసి వస్తోంది. స్వకీయమైన పురుష ప్రయత్నం తప్పితే ఆత్మోద్ధరణకు వేరే ఉపాయం ఎక్కడా ఏదీ లేదు. అడ్డమైన నీళ్లు వచ్చి సముద్రంలో చేరుచున్నాయి చూచావా, అట్లాగే ఇంద్రజయం లేనివాడు కేవలం భోగ అనే బురదలో నిమగ్నమైన వాడు అగు మూఢుడు ప్రపంచంలోని అన్ని ఆపదలకు అల్ప జన్మలకు అర్హుడవుచున్నాడు. ఏ విధంగా బాల్యావస్థ ఆయువు అనబడి దానికి మొట్టమొదట దశ అవుతుందో ఆ విధంగానే నిర్వాణమునకు రాగాదుల శమనపూర్వకమైన భోగత్యాగం మొదటి నియమం అవుచున్నది. జ్ఞానికి కూడా సుఖ దుఃఖాదులు ఉంటే ఉండవచ్చుగాక, అయితే ఏం, అవన్నీ కూడా చిత్రపటంలోని సాగర తరంగాలలాగా సౌమ్యం, సంభ్రమరాహిత్యం సంతరించుకొని ఉంటాయి. అజ్ఞానుల జీవితం అట్టి సుఖ దుఃఖ సంఘటనలు ఉన్నా ఉండకపోయినా కూడా హోరుగా శబ్దం చేసే నదీ జల తరంగాల వలె కామాది అనేక వృత్తులతో, మనోవ్యవస్థిత పరంపరలతో, వ్యాకులత విక్షోభములతో నిండి ఉంటుంది. మెల్ల కన్నువానికి 2-3 చంద్రబింబాలు అగుపిస్తాయి చూచావా,
గా బాలునికి గాలిలో దెయ్యాలు కనబడతాయి. మూర్ఖబాటసారికి ఎండమావులలో అనేక జలతరంగాలు గోచరమవుతాయి. అట్లాగే అజ్ఞాని తన యొక్క అవిచారముచే స్వప్న సదృశమైన విమోహం పొందుచున్నాడు. చైతన్యం యొక్క కించిత్ ప్రసన్న రూపముకు ఈ సృష్టి సమూహములు భ్రమచే దాటుటకు వీలు కాని, అర్థమే కాని సుదీర్ఘ దృశ్య పరంపరగా అతనికి అనుభవం అవుతుంది. ఈ సృష్టిలన్నీ కూడా చైతన్యం అనే సముద్రం యొక్క తరంగ సమూహాలు మాత్రమే. తత్వ విచారణచే ఇవన్నీ అసత్యాలుగా తెలియవస్తున్నాయి. భ్రమానుభవం చేతను ఇవి సత్యములైనట్లే గోచరిస్తున్నాయి. సుప్రసిద్ధమై కనిపించే ఈ భూతాకాశంలో చైతన్యం యొక్క స్వయంకృత చమత్కారమైన ప్రసరణ భ్రమచే అనేక జగత్తులు సత్యమే అయినట్లు అనుభవం అవుతున్నాయి. వాస్తవానికి ఈ దృశ్య జగత్తులు సత్యం కాదు. ఈ సృష్టి వాస్తవానికి రూపరహితమైనప్పటికీ అహంభావం మొదలైన పదార్థముల వికారంచే రూపవంతంగా అవబడుచున్న ఈ సృష్టిల భ్రమంతా చైతన్య ప్రసరణం అనే జలంలో కనిపించే బుద్బుదంల వంటివి. ప్రవృత్తిచే ఈ జగత్తులు అగుపిస్తున్నాయి. చైతన్యం యొక్క అంతర్ముఖత్వమే ఈ జగత్తులన్నింటి యొక్క నివృత్తి రూపం. అట్టి నివృత్తియే నిర్వాణము. అనగా చైతన్యం యొక్క బహిర్ముఖత్వమే ఈ జగత్తులకు మూల పదార్థము. వాస్తవానికి చైతన్యం బాహ్యం కాదు, అభ్యంతరం కాదు, సత్యం కాదు, అసత్యం కాదు, సమస్తము అదే. బంగారంనకు రూపం ఎక్కడున్నది? అయితే గాజుకు రూపమున్నది. బంగారం కాకుండా గాజు ఎక్కడున్నది? బ్రహ్మము చిద్రూపమై జన్మాదులు లేనిదై అవ్యక్తమై అద్వితీయమై నాశరహితమై ఈశ్వర స్వరూపమై మనోబుద్ధి అహంకారాదులకు ఆవల ఉన్నది. పరమశాంతమై ఆకాశం కంటే కూడా అతి నిర్మలమై ఉన్నది. శ్రీరాముడు: స్వామి, స్వభావరహితమైన బ్రహ్మం స్వయంగా సృష్టి రూపంగా ఎందుకు స్ఫురిస్తోంది? శ్రీ వశిష్ఠ మహర్షి: మెల్లకన్ను వానికి కనిపించే 3 చంద్రబింబాలలో మొదటి 2 బింబాల మధ్య గల దూరం కంటే చివరి 2 బింబాల మధ్య గల దూరం ఎందుకు అధికంగా ఉన్నది? మెల్లికన్ను దోషం చేత భ్రమచే కనిపించే 3 చంద్రబింబాలకు అర్థమే లేదు కదా, అంత భ్రమయే కదా. వాయువు యొక్క చలనంనకు కారణమంటూ ఏదీ లేనట్లే బ్రహ్మం సృష్టి రూపంగా స్ఫురించడానికి కారణమంటూ ఏదీ లేదు. స్వప్నంలో ప్రాప్తించే అనుభవం అంతా భ్రాంతి రూపమే కదా. స్వప్నంలో ఆ ఇల్లు ప్రక్కనే ఆ చెట్టు ఎందుకున్నది అనే ప్రశ్నకు సమాధానం ఏమున్నది? మరొక తరంగం సముద్రంలో ఆ తరంగం పెద్దగా, ఆ ప్రక్కనే ఉన్న మరొక తరంగం చిన్నగా ఎందుకున్నది అనే దానికి కారణం లేనట్టే, ఒకవేళ కారణమున్నా అది కూడా బ్రహ్మచేతనే కూడుకొని ఉన్నట్లే ఈ జగత్తు బ్రహ్మమునందు ప్రదర్శనమవుతుంది. కాబట్టి మనం ఆ కారణమని చెప్పుకుంటున్నాం. అట్లాగే బ్రహ్మ మన సముద్రంలో అనేక భేదములతో కనిపిస్తున్న సృష్టిలోని తరంగాలకు కారణం లేదు. బ్రహ్మరూపస్థితి మునిసత్తముడు: సర్పరజ్జు భ్రాంతిలో తాడుకు పాముగా కనబడే ధర్మం ఉన్నది అని అనగలమా? పరమాత్మకు బ్రహ్మము ఏకమై అభాసరహితమై చిత్తధర్మం లేనిదై జడత్వరహితమై సర్వత్రా సమరూపమై సత్తుగాని అసత్తుగాని సదసత్తుగాని కానిదై అవ్యయమై ఒప్పుచున్నది. ఎవడైతే అట్టి బ్రహ్మరూప స్థితి కలిగి ఉంటాడో అతనికి చిత్తము ఉండదు. అనగా అతని చిత్తం బాహ్యత్వం కోల్పోతుంది, అంతర్ముఖమవుతుంది, దృశ్యస్ఫురణ లేనిదవుతుంది, ప్రశాంతత్వం స్వభావ సిద్ధంగా సంతరించుకుంటుంది. అట్టివాడు మునిసత్తముడు అని చెప్పబడుచున్నాడు. మునిశ్రేష్ఠుడు: ఎవడైతే అందరిలాగానే దేహధారి అయి కనిపిస్తూ కూడా ఒక మట్టితో తయారు కాబడిన బొమ్మవలే దృశ్య వేదనారహితుడై ఉంటాడో, ఎవని దృష్టిలో అయితే అహంభావంతో సహా ఈ జగత్తంతా తన స్వస్వరూప భావనందు విలీనమై ఉంటుందో అతడు మునిశ్రేష్ఠుడు. దృశ్యవేదన లేకపోతే జగత్తు లేదు. ఊహనందు అనుభవించబడి నగరం ఆ ఊహ శమిస్తుంది కదా. అట్లాగే దృశ్యవేదనచే ఉత్పన్నమైన అహంభావ సహితమైన ఈ జగత్తు దృశ్యవేదన లేకపోయినప్పుడు తనంతట తానే శమిస్తోంది. ముక్తి: ఈ జీవుల యందు అనుగతమై జడత్వరూప సంబంధమై స్వభావం కలదు. అట్టి స్వభావం యొక్క శబ్దార్థంలే మూల విద్య. ఆ స్వభావమును ప్రక్కకు పెట్టి చూస్తే ఆ తర్వాత పదార్థములన్నీ సహేతుకంలే. అట్టి స్వభావమునకు హేతు సాక్షి రూపమగు ఆత్మ. అట్టి ఆత్మ యొక్క అనుభవం కలిగి ఉండుటే ముక్తి. వాస్తవానికి ఏ పదార్థమునకు తనదంటూ ప్రత్యేకమైన ఏ స్వభావము లేదు. మరి సమస్త అనుభవములు మహాచైతన్యం యొక్క దృశ్యత్వపు చమత్కారమేనని అనవచ్చు. ఈ అనుభవములు అనబడేవన్నీ కూడా మహాచైతన్యం యొక్క చలనములే అయి ఉన్నాయి. అంతేకాకుండా వీటన్నింటినీ కూడా బ్రహ్మం అనే ఆకాశం యొక్క శూన్యత్వంగా కూడా మనం చెప్పుకోవచ్చు. వాయువు, వాయు చలనము ఈ రెండు ఒకటే కదా.
అట్లాగే బ్రహ్మము సృష్టి అనబడు రెండు కూడా అభిన్నం లేసుమా. ఒకవేళ ఆ రెండింటికి ఏదైనా భేదం ఉన్నట్లుగా ఎవరికైనా అనిపిస్తే అది స్వప్నంలో నేను మరణించాను అని చెప్పుకునే జీవుని పరిభాష వలె భ్రాంతి రూపము, మిథ్య. ఆత్మతత్వం గురించిన విచారము పరిపక్వం పొందనంత వరకు అట్టి భ్రాంతి ఉండియే తీరుతుంది. ఆత్మతత్వము సుస్పష్టము కరతాళమలకము అయ్యిందా అప్పుడు ఆ భేద సంబంధమైన భ్రాంతి కూడా బ్రహ్మరూపముని చెందుతుంది. శ్రీరాముడు: మహాత్మా, భ్రాంతి కూడా బ్రహ్మరూపముని చెందుతుందా? శ్రీ వశిష్ఠ మహర్షి: అవును. నా ఉద్దేశం ఏమంటే ఏ సత్తా స్ఫూర్తి రూపమైన అంశముచే భ్రాంతి ఏర్పడి ఉంటుందో అట్టి సత్తా స్ఫూర్తి బ్రహ్మరూపత్వమే చెందగలదు. ఇక సత్తాస్ఫూర్తికి వేరుగా గల బ్రహ్మ విభాగం అంటావా? పరుగులు తీస్తున్న కుందేలును దూరంగా చూసినప్పుడు ఒకనికి చెవులు కొమ్ములుగా కనిపించాయనుకో, అతడు కుందేలును దగ్గరగా చూసినప్పుడు ఇంతకు ముందు కనిపించిన కొమ్ములు ఏమైనాయి? తొలిగాయ? ఉంటే కదా తొలగటానికి. మరెందుకు ఇంతకు ముందు కనిపించాయి? సమన్వయ లోపమే కదా. ఆ విధంగా సత్తాస్ఫూర్తికి వేరుగా కనిపించేదంతా తత్వ విచారణ అనంతరం ఆ వస్తువై మచ్చుకకు కూడా లభించదు. అప్పుడు అంతటా అన్నిటా అతి నిర్మలమగు బ్రహ్మమే శేషించుచున్నది. కాబట్టి ఓ రామచంద్ర, ఓ ప్రియ సభికులారా, మీరంతా కూడా దేహ సంబంధముచే మాత్రమే సంప్రాప్తిస్తున్న సమస్త జన్మ మోహాది వికార భావరూపమగు భ్రాంతిని వీడనాడండి. ఆది మధ్యాంతరహితము అనంతము నిర్మలము సమము శాంతము శివరూపము శాశ్వతము ఏకమైనట్టి బ్రహ్మాకాశ భావమును పొందండి. జై శ్రీరామ్. ఈ విధంగా పరలోక వ్యాధి హైవ చికిత్స అనే అంశాన్ని గురించి తెలియజేశాడు. ఇక మిగిలిన అంశాన్ని మళ్ళీ తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.